ఏవి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పామో ఇందాక రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మీ ముందు కలెక్టర్ గారు చదివారు. ఆ చదివిన దాంట్లో భాగంగా ఈ 6 గ్యారెంటీలు మంత్రులుగా మేము డిసెంబర్ 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేశాం. 1:04 ప్రమాణ స్వీకారం చేస్తే 3:30 గంటలకు మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో తొలి సంతకం కేబినెట్ లో ఈ 6 గ్యారెంటీలకి చట్టబద్ధత కల్పించే జీవోని కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ, ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల ఎలా ఉందో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏదో హామీలు ఇచ్చాం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, హామీలు ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, ఎప్పుడైనా చేయొచ్చు కదా అనే ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. హామీలు ఇచ్చిన దగ్గర నుంచి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ప్రతి గుమ్మాన్ని తట్టే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం. చెప్పడమే కాదు, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే ఈ 6 గ్యారెంటీలకి భద్రత కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. తీసుకురావడమే కాదు, 2 రోజుల లోపలనే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన 2 అంశాలు, ఒకటి నా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణించినా ₹1 ఛార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని ఇదే మంగళగూడెం వేదిక మీద నేను కూడా ఆ రోజు చెప్పాను. దాన్ని ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే నా ఆడబిడ్డలకు ఇచ్చిన మాటల్లో ఒక మాటను నెరవేర్చాం. రెండో మాట, పేదవాడికి జబ్బు చేస్తే అర్హుడైన ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నాం. దాన్ని కూడా ప్రకటించిన పద్ధతిలో నా తెలంగాణ ప్రజలకి, ఇబ్బంది పడుతున్న ప్రజలకి, ఆరోగ్యాన్ని ఇబ్బంది పడుతున్న ప్రజలకి, అర్హులైన వారికి వర్తించే విధంగా మొదటి 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలను చేసుకున్నాం. అంతేకాదు, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.